జనవరి 18 అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు. పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ నెల జనవరి 18వ తేదీన ఆదివారం నాడు చొల్లంగి అమావాస్య అనేది వచ్చింది. ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం. ఎందుకంటే ఆదివారం వచ్చే అమావాస్యకు రెట్టింపు శక్తి అనేది ఉంటుంది. అలాగే ఈ అమావాస్య నాడు చంద్రగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. జనవరి 18, 2026 ఆదివారం మౌని అమావాస్య, పుష్యమాస కృష్ణ అమావాస్య తిథి అనేది వచ్చింది. తెల్లవారుజామున 12:03 నుంచి జనవరి 19 1:21 వరకు ఉంటుంది. ఆదివారం అమావాస్య కలయిక వల్ల అతీంద్రియ శక్తులు పెరిగి ధనలాభం, పితృప్రీతి, పాపక్షీణం వస్తాయి. పేదవాడు పూజ చేస్తే రాజస్థితి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది అతీంద్రియ శక్తులు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం కలవడం వల్ల ధనలాభం ఏర్పడుతుంది. ఈరోజు మౌనవ్రతం పాటించి గురిగింజతో ప్రత్యేక పూజ చేస్తే కొత్త సంవత్సరంలో డబ్బు పెరుగుతుంది. గురిగింజ పూజ ధనలాభ ఉపాయము. గురిగింజ, నల్ల నువ్వులు, బెల్లం కలిపి పవిత్ర స్థలంలో లేదా పావురాలకు సమర్పించండి. పేదవాడు చేసే కటిక రాజ్యం వస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ప్రారంభించాలి. ఉదయం స్నానం చేసి మౌనంగా ఉండండి. కాలభైరవుడు, సూర్యదేవునికి పూజ చేయండి. గంగాజలం కలిపి స్నానము, తులసి దగ్గర నెయ్యి దీపము వెలిగించండి. పితృతర్పణం చేసి మౌనవ్రతం అనేది పాటించండి. మంత్రాలు పితృదేవతలకు ఓం పితృదేవతాయ నమః అని 108 సార్లు, ఓం ఆద్యభూతాయ విద్మహే సర్వసేమ్యాయ ధీమహి, శివశక్తి స్వరూపేణ పితృదేవ ప్రచోదయాత్. స్నానం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ధనలాభం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం లక్ష్మీనారాయణాయ నమః. అమావాస్య నాడు పాటించే కొన్ని పరిహారాలతో ఎంతోమంది తమ జీవితంలో ధనవంతులయ్యారు. అలాగే అమావాస్య పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు, లేదంటే కటిక పేదరికం వెంట వస్తుంది. చొల్లంగి అమావాస్య నియమాలు, చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. జనవరి 18వ తేదీన ఆదివారం నాడు ఎంతో శక్తివంతమైన అమావాస్య వచ్చింది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవరూ వదులుకోకండి. ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య చాలా అరుదైన సర్వార్థ సిద్ధ యోగంతో రాబోతుంది. సర్వార్థ సిద్ధి యోగం అంటే కోరిన కోరికలు నెరవేర్చే రోజని చెప్పవచ్చు. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నీటితో శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈరోజు శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇంటి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాలిగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. జమ్మి చెట్టు దైవవృక్షంగా భావిస్తారు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే అఖండ రాజయోగం పడుతుంది. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. తలస్నానం చేయకపోతే దరిద్రం మీ వెంటబడుతుంది. నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని తలస్నానం చేస్తే నరదృష్టి దోషాలు తొలగిపోతాయి. అయితే ఈ రోజున పొరపాటున కూడా తలకు షాంపూ పెట్టి తలంటు స్నానం చేయకూడదు. అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులకు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తాయి. కాబట్టి చొల్లంగి అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు సంతోషిస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి. డబ్బు కష్టాలు తొలగిపోతాయి. మీ ఇంటికి అపార కుంబేర యోగం కలిసి వస్తుంది. ఇక ఎదురింటి వారి కళ్ళు మన ఇంటిపై పడితే మన ఇంటికి నరదృష్టి సోకుతుంది.
కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టండి. ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కొట్టుకోండి. సాంబ్రాణి పొగ వేయండి. అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టని వారు ఒక ఎర్రటి రాళ్ళ ఉప్పు మూట కట్టుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదృష్టి బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీకు కుదిరినట్లయితే మీ ఇంటికి గుమ్మడికాయ దిష్టి తీయండి లేదా నిమ్మకాయలతో దిష్టి తీయండి. ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఇక ఆదివారం అంటేనే మనలో చాలామంది మాంసాహారం తింటారు. కానీ ఈ చొల్లంగి అమావాస్య నాడు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అమావాస్య నాడు మాంసాహారం తింటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ అమావాస్యని అడుగు తులసి దళాలు కోయడం, మారేడు ఆకులు కోయడం అసలు చేయకూడదు. ఆదివారం ఈ చొల్లంగి అమావాస్య నాడు బియ్యము, గోధుమలు మరియు పప్పు ధాన్యాలు అసలే కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయాలి. ఒక విస్తరాకులో బెల్లం, కందిపప్పు, బియ్యం అలాగే మీకు తోచినంత దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజు సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి. ఆదివారం అమావాస్య నాడు సూర్యదేవునికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ ఆదివారం అమావాస్య నాడు ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు వస్తాయి. ఇక సమీపంలో ఉన్న మనసులో ఉన్న కోరికలు తీరాలంటే ఈ అమావాస్య నాడు గోమాతకు అరటిపండు తినిపించి మీ మనసులో ఉన్న ఏదైనా ఒక కోరికను కోరుకోండి. నెల తిరగక ముందే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. ఇక అమావాస్య వచ్చిందంటే సరేలే మనలో చాలామంది బీరువాకు పూజ విశేషంగా చేస్తారు. ఈ చొల్లంగి అమావాస్య నాడు బీరువాకు స్వస్తిక్ గుర్తు వేసి మీ బీరువాలో డబ్బు పెట్టే ప్రదేశంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మీ ఇల్లంతా. ఇక అన్నిటికైనా ముఖ్యమైనది ఈ అమావాస్య నాడు సాయంత్రం 6 తర్వాత ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అందులో 2 యాలకులు వేయండి. లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మనలో చాలామంది కాళ్ళకి నల్లదారం కట్టుకుంటారు. అయితే ఈ అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం అనేది తొలగిపోతుంది. ఆడవారైతే కుడి కాళ్ళకి, మగవారు అయితే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవాలి. ముఖ్యంగా ఈ ఇంట్లో చిన్న చిన్న పిల్లలకు ఈ అమావాస్య నాడు నల్లతాడుని మొలతాడుగా కట్టండి. ఆరోగ్య సమస్యలు, నరదృష్టి సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈ అమావాస్య నాడున పొరపాటున కూడా కొత్త వస్త్రాలు అనేవి ధరించకూడదు. ఈ అమావాస్య నాడు శుభకార్యాలు నిర్వహించకూడదు. దూర ప్రయాణాలు అనేవి కూడా చేయకూడదు. పూజ గదిని శుభ్రం చేయకూడదు. కానీ అమావాస్య తర్వాత పూజ గదిని మాత్రం ఖచ్చితంగా శుభ్రం చేయాలి. ఇక ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించకూడదు. గోర్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం అనేవి చేయకూడదు. అమావాస్య నాడు ఈ పనులు చేస్తే పితృదోషం. అయితే ఈ అమావాస్య నాడు పొరపాటును కూడా అబద్ధాలు చెప్పకూడదు. అలాగే ఈ చొల్లంగి అమావాస్య నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు. దానాలు మరియు నియమాలు: గురిగింజ, నల్ల లేదా తెల్ల నువ్వులు, బెల్లము, వస్త్రాలు, అన్నము బ్రాహ్మణులకు లేదా పేదవారికి దానం చేయండి. జపం తర్వాత ఓం తత్సత్ చెప్పి ప్రదక్షిణాలు చేసి దానం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.